తెలుగు సినీ చరిత్రలో నందమూరి వంశానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ కుటుంబం నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తర్వాత బాలకృష్ణ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. ఆ వారసత్వాన్ని అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ ఈ ముగ్గురు కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది? తెలుగు సినీ చరిత్రలో మరుపురాని చిత్రం కావడం ఖాయం కదా. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అగ్ర హీరోలు కలిసి ఒకే తెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, నందమూరి బాలకృష్ణ, నేటి గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక అద్భుత దృశ్య కావ్యం బ్రహ్మర్షి విశ్వామిత్ర. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రం అప్పట్లోనే ఒక సంచలనం సృష్టించింది. ఒకే ఫ్రేమ్ లో నందమూరి మూడు తరాల నటులను చూడడం నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండుగలా నిలిచింది. ఈ సినిమాలో పాత్రల విభజన కూడా ఎంతో అద్భుతంగా కుదిరింది. ఎన్టీఆర్ టైటిల్ రోల్ అయిన విశ్వామిత్రుడిగా విశ్వరూపం చూపించగా, బాలకృష్ణ దుష్యంతుడి పాత్రలో అదరగొట్టారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, బాలయ్య ఈ చిత్రంలో హరిశ్చంద్రుడిగా కూడా మరో పవర్ఫుల్ పాత్రను పోషించి మెప్పించారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా బాల నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో భరతుడి క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిన్న వయసులోనే తారక్ పలికించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఈ స్థాయి స్టార్ స్టేటస్ చేరుకోవడానికి ఆనాటి భరతుడి పాత్ర గిట్టి పునాది వేసిందని చెప్పవచ్చు. ఈ చారిత్రాత్మక చిత్రం గురించి నందమూరి హీరోలు ఇప్పటికీ ఎంతో గర్వంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. తన నటనకు ఆద్యుడైన తాతగారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన జీవితంలో మరవలేని అదృష్టమని జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. అలాగే మహోన్నత నటుడైన నాన్నగారి దర్శకత్వంలో ఆయనతో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే ఈ సినిమా విడుదల ఇన్నేళ్ళు అవుతున్నా ఇప్పటికీ టెలివిజన్ లో ప్రసారమైన ప్రతిసారి ప్రేక్షకులు టీవీలకు అతుకుపోతుంటారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు నిలిచిపోయే ఒక అరుదైన మైలురాయి ఈ చిత్రం. సమాజమే మాకు దేవలం, నిరుపేదే మా ఆరాధ్య దైవం.